ఎవరివన్ దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. చాలా కామన్ కంప్లైంట్ ఏంటో తెలుసా? బేబీ పుట్టిన తర్వాత ఇగో సారు బిడ్డ బాగా ఏడుతున్నది, రాత్రికి పాలు సరిపోతలేవేమో, డబ్బా పాలు రాసిస్తావా సారు అని అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, డబ్బులు అడగండి అబ్బా, మీరు దరిద్రం అసలు ఏమో నాకు అర్థం కాదు. నార్మల్ డెలివరీ అయిన తల్లికి 3 days తర్వాత ఫుల్ పాలు వస్తాయి, 3 వరకు కొంచెం కొంచెం ఉంటుంది. ఆపరేషన్ చేయించుకున్న మదర్కి మాత్రం మినిమం 5 days టైం పడుతుంది. 5 days లోపు కూడా పాలు వస్తాయి, కొంచెం కొంచెం స్టార్ట్ అవుతాయి, బిడ్డ తాగితే వస్తాయి. రెండోది, ఇది ఇప్పుడు చూపిస్తున్న పేపర్ చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. వీళ్ళు క్లియర్గా ఏం చెప్తారంటే, ఒక న్యూ బార్న్, ఒక బేబీ, పుట్టిన బేబీ యొక్క కడుపు సైజు 5 to 7 ml పెడితే సరిపోతుంది. వింటున్నారా? చూడండి, కరెక్ట్ పాయింట్ చూడండి. సో 5 to 7 ml ఇస్తే దాని కడుపు నిండిపోతుంది. అట్లా రోజుకి 40 to 50 ml సరిపోతుంది. అయినా కూడా డబ్బరాసియు ఏం దబ్బా నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చూపిస్తున్న పేపర్ చూడండి, 2025 స్టాటిస్టిక్స్. ఒక్క సంవత్సరానికి 5% ఆఫ్ ద గ్రోత్ రేటు, డబ్బా పాల కంపెనీలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలు అమ్ముకునే కంపెనీలు, ఒక్క సంవత్సరానికి 5% గ్రోత్ రేట్ ఉంది. మొత్తం ప్రపంచం మొత్తంలో చూస్తే $849 మిలియన్ సంపాదిస్తున్నారు. ఇది మీ చేతగానితనమే కదా. మీరే అనుకుంటారు ఏముందని. అరే 5 ml అంటే ఒక చెంచా అమ్మ, ఒక చెంచాడు పాలు వాడి కడుపు నింపేస్తుంది. దానికి మీరు రాసి అని తల్లికి పాలు లేకుండా చేసి వాడి జీవితాంతం డబ్బాలు తాగి వాడు మొత్తం రోగాలను బాధపడతాడు. ఓకే, సో జాగ్రత్త, డబ్బాలు కాదు తల్లి పాలు ఇవ్వండి. మరి సైంటిఫిక్ వీడియోస్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అని చూడండి. థ్యాంక్ యూ.